మా ఫాదర్ అనే కాదు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, సుందరయ్య గారు కానివ్వండి, పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, ఇలా ఎంతమంది తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది గొప్ప వ్యక్తులు, అన్ని పార్టీల్లో ఉన్నారు గొప్ప వ్యక్తులు. ఓకే, ఇంత సినిమాలు చేశారు అవేర్నెస్ కోసం. మీ నాన్నగారు అయినా చాలా మందికి చైతన్యం తీసుకొచ్చారు, పార్టీకి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన్ని ఫ్రంట్ రోలో పెట్టి ఎందుకు ఉపయోగించుకోలేదు పార్టీ అంటే? ఎందుకు ఉపయోగించుకోలేదండి? ఆయన్ని పాపం రిక్వెస్ట్ చేసి, నేను అనేది ఆయన సేవలు ఉపయోగించుకో అంటే ఆయన సేవలు అంటే ఆయన ఆ రోజుల్లో పదవులు కానీ, ఆ రోజుల్లో ఆయన ఖమ్మం లాంటి పబ్లిక్ మీటింగ్కి వెళ్తే 12 లక్షలు 14 లక్షలు అదే జనం వస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మీరు క్యాండిడేట్గా నుంచోండి అంటే, చిచ్చి నేను చేసిన ఇన్నాళ్ళు ఈ పోరాటం జనాలకి ఇదిగో ఈ ఎంపీ పదవి కోసమా అని అనుకుంటారు అని నుంచోలేదు ఆయన. నాకు అసలు పదవి, మీ నాన్నగారే వద్దన్నారా? ఓకే ఓకే, పదవి నాకు వద్దంటాడు ఆయన. నాకు పదవి వద్దు, ఇంత చేసి చివరికి దీనికోసమా ఒక ఉద్యమం చేయటానికి, కార్మికుల పక్షానో లేదు ప్రజల పక్షాన నిలబడటానికి పదవి అవసరం లేదు అనేది కదా ఆయన థియరీ.